కడప జిల్లా పులివెందులలోని అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. క్లీనర్తో జరిగిన ఘర్షణలో లారీ డ్రైవర్ మహబూబ్ బాషా మృతి చెందగా ప్రమాదంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేపట్టి అసలు నిజం వెలుగులోకి తెచ్చినట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. అనుమానాస్పద కేసు హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు. మహబూబ్ బాషా అనేటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవరు అతను పడుకోవడం జరుగుతుంది లారీలోని. ఇతను బండి తోలుకొని వస్తాడు. పడుకునే తర్వాత మళ్ళా లేచి, నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినాను, నువ్వు తాగలేదా, ఓనర్కి ఫోన్ చేసి చెప్తావా అంతా చెప్పి క్రమంగా ఇద్దరు కొట్లాడుకోవడం అవన్నీ జరుగుతాయి. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈయన డ్రైవరు ఇప్పుడు చనిపోయినాడో మహబూబ్ బాషా అనేతను, ఇతనికి అన్పార్లమెంట్ వర్డ్స్ తో క్లీనర్ కి తిట్టడం జరిగింది. అన్పార్లమెంట్ వర్డ్స్ తిట్టడం వల్ల ఈయన హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో అయిన తర్వాత మన నామాలగుండు ఏదైతే మన సమీపంలో పులివెందుల్లో ఉందో గొల్లపల్లి తాండా అని ఒకటి ఉంటుంది, దాటిన తర్వాత మన లిమిట్స్ వచ్చేందుకు కానీ డ్రైవర్ మాటలు ఎక్కువైపోతే ఇతను భరించలేక, అవమానాన్ని భరించలేక ఏదైతే జాకీ రాడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రాడ్ తీసుకొని అతను చెంప మీద కొట్టడం జరిగింది. అప్పుడు ఒకే ఏటుకు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎక్కడ ఎలా ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి ఇతనికి బాడీని కింద పడేయడానికి వీలు కాలేదు. స్లోగా వచ్చి దాన్ని ఎంత అందులో ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నా కూడా క్లీనర్ కు సిగ్నల్స్ రావు. కాబట్టి ఒక సుమారుగా 12-12:30 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో వచ్చేసి ఒక ఏదైతే మన కనంపల్లి దాటిన తర్వాత మిట్ట ఉందో ఆ మిట్ట దగ్గర వచ్చేందుకు ఎవరు జనాలు లేరు కాబట్టి ఆ టైంలో అంతా రెస్ట్ లో ఉంటారు కాబట్టి బండిని అక్కడ ఆపి ఆ మృతదేహాన్ని చక్రం కింద పెట్టి తల మీద బండి ఎక్కించడం జరిగి బ్రూటల్ గా ఆల్రెడీ మనిషి చనిపోయినాడు. చనిపోయినటువంటి మనిషిని మళ్ళా చనిపోయిన మనిషిని కూడా హత్య చేయడం. బాబు